In English we say anchovy. In Malayalam we say nattoli. And in Telugu we say nattalu. మరి చూసేద్దామా నత్తాలు ఫిష్ ఫ్రై. సో ఫిష్ మ్యారినేట్ చేయడానికి చిన్నుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, కారం అండ్ లెమన్. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఫిషెస్కి పట్టించాలి. చక్కగా మ్యారినేట్ చేసి ఒక 5 to 10 minutes అలాగే ఉంచాలి. డైరెక్ట్గా కూడా ఫ్రై చేసేయచ్చు, జస్ట్ పసుపు అండ్ కారం వేసి. బట్ ఇలా చేస్తే కొంచెం గ్రేవీగా క్రిస్పీగా బాగుంటుంది. అట్ లాస్ట్ బియ్య పిండి కూడా కలిపి మంచిగా ఒకసారి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. మీన్వైల్ ఒక కడాయిలోకి ఫ్రై చేయాల్సిన ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కాక దానిలోకి కొంచెంగా ఫిషెస్ని వేసి ఫ్రై చేసి తీసుకుందాము. ఫిషెస్ని వేసిన వెంటనే స్పూన్ పెట్టి కలపకూడదు. కొంచెం సేపు అయ్యాక దాన్ని అటు ఇటు ఫ్లిప్ చేసి తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం దాని మీదే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో అలా సెక్షన్గా ఫిష్ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్న చిట్టి ఫిష్ ఫ్రై. ఇప్పుడు గార్నిష్ కోసం పైన ఆనియన్స్ వేసుకుందాము. మనం వేసిన గ్రేవీ వల్ల అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ నత్తాలు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. అందరూ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you all with another video. Bye bye.